యూనివర్స్ లేకముందు, అసలు సృష్టి లేకముందు దేవుడు సృష్టి చేయాలని ఆలోచించాడు. మొదటో రోజు దేవుడు వెలుగు సృష్టించాడు. రెండో రోజున దేవుడు భూమి ఆకాశంని సృష్టించాడు. మూడో రోజున దేవుడు చెట్లను, నీళ్లను, మొక్కలను, పువ్వులను అందంగా సృష్టించాడు. నాలుగో రోజున దేవుడు సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను సృష్టించాడు. ఐదో రోజు నీటిలో జీవించేవి, ఆకాశంలో ఎగిరేవి దేవుడు సృష్టించాడు. ఆరో రోజున అన్ని జంతువులను దేవుడు సృష్టించాడు. ఇంకా ఆదాము, అవ్వ అనే వాళ్ళను కూడా దేవుడు సృష్టించాడు. వీళ్ళు మనలాంటి మనుషులు. దేవుడు వీరితో తినొద్దన్న పండుని తినడంతో పాపం మొదలైంది. వీళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లల పిల్లల పిల్లలు ఇలా భూమిని నిండించి ఉన్నారు. అయితే వీళ్ళంతా ఎక్కువ పాపాలు చేయడంతో దేవుడు కన్యాగర్భమున బెత్లెహేంలో జన్మించాడు. దేవుడు చిన్నప్పటి నుంచి అయినా ఒక్క పాపం చేయలేదు. దేవుడు పెద్దయ్యాక బాప్తిసం తీసుకొని మనం పాపాలన్నీ ఆయన మీద వేసుకొని సిలువలో మరణించారు. అతన్ని క్రూరంగా కొట్టి చంపారు. దేవుడు చెప్పినట్లుగానే దేవుడు మూడో రోజున తిరిగి లేచాడు. లేచి ఆరోహణమైనాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు పుట్టక ముందు తండ్రి జనరేషన్ అని, యేసుక్రీస్తు పుట్టాక కుమారుని జనరేషన్ అని, దేవుడు చనిపోయాక పరిశుద్ధాత్మ జనరేషన్ అని అంటారు. మనం పరిశుద్ధాత్మ జనరేషన్. సిజిసి కంఫర్ట్ గాస్పెల్ చర్చ్. కంఫర్ట్ గాస్పెల్ చర్చ్లో ఉజ్జీవమైన ప్రార్థనలు, బలమైన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, స్త్రీల కూడిక, యవనస్తుల కూడిక, ఇంకా చిన్నపిల్లల ప్రోగ్రామ్స్, అలా ప్లేసెస్కి వెళ్ళి సువార్త చెప్పడం లాంటివి చేస్తుంటాం. ఇంకా సండే లైవ్ యూట్యూబ్లో కూడా వస్తుంది. సిజిసి సునీల్ కుమార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంఫర్ట్ గాస్పెల్ చర్చ్.